హాయ్ నమస్తే. ఈరోజు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా రవ్వతో ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తానండి. రోజు నార్మల్ ఇడ్లీ తిని బోర్ కొట్టేవాళ్ళు ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. 1 అవర్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయ 1 వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వని 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ ఫ్రై చేసుకున్న రవ్వని బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ పెరుగు వేసిన క్లిప్పు మిస్ అయిందండి. 2 కప్స్ రవ్వకి 1 కప్పు పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. పచ్చి బఠానీలు 1/2 కప్పు వేసుకోండి. 1/2 కప్పు తురిమిన క్యారెట్ వేసుకోవాలి. ఇలా బీన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని 1/2 కప్పు వేసుకోండి. 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఒక టీ స్పూన్ ఈనో వేసుకోవాలి. ఈనో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని ఈ ప్లేట్స్ ఇడ్లీ పాత్రలో పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇడ్లీలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఆరిన తర్వాత మనం ఇడ్లీలు తీసుకోవచ్చు. ఇలా ఇడ్లీలు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి.